సినిమా రంగంలో ఫెడరేషన్‌కి, నిర్మాతలకి వచ్చినటువంటి గొడవ. ఈ గొడవ విషయంలో పెద్దన్న పాత్ర పోషించమని చిరంజీవి దగ్గరికెళ్ళడం. ముందు మీరు చర్చించండి. అవసరమైతే నేను ఇన్వాల్వ్ అవుతాను 4 రోజులు పోయాక అని చిరంజీవి గారు చెప్పారు. దెన్ ఆ తర్వాతన మళ్ళీ వాళ్ళని వీళ్ళని కలిసారు. బాలయ్యని కలిసారు. వీళ్ళందరిని కలిసారు. అదేదో పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడే తేల్చుకోవచ్చు కదా! వాళ్ళిద్దరూ పెద్దన్నలు. ఎందుకంటే మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి చిరంజీవి బాలల్ని అడగటం బావుంది. అది కరెక్ట్ సమంజసం కూడా. లేదా అక్కడున్న ప్రభుత్వాన్ని అడుగుతారా? ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేయదలుచుకుంటే అప్పుడు ఓకే. అలా కాకుండా ఇప్పుడు అక్కడ ఏది రేవంత్‌ని గెలవట్లేదు. లేకపోతే కోమటిరెడ్డి కూడా ఇన్వాల్వ్ కాలేదు. ప్రభుత్వం ఇన్వాల్వ్ కాలేదు. ఇప్పుడు ఆయన ప్రభాస్‌తో కూడా సినిమా తీశారు కదా! ఓ నిర్మాత విశ్వను ఎవరో ఉన్నారు కదా! ఆయన కెలికేసి ఇప్పుడు పవన్‌ని లాగుతున్నారు. ఫెడరేషన్‌కి సంబంధించి అక్కడ గొడవ నడుస్తోంది. 30% పెంచినటువంటి సినిమాలు 5 ఇప్పుడు అదే కంటిన్యూ అయిపోవడానికి ఫెడరేషన్ వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ సినిమాలు నడిచిపోతున్నాయి. మిగతా వాటిటి ఆపున్నారు. అదేమంటే కడుపు మండితే వాళ్ళే దారికి వస్తారు వీళ్ళు. పోరాడతాం చచ్చే వరకైనా సరే అని ఇటు పక్కన వీళ్ళు ఇద్దరు పోరాటం నడుస్తోంది. అక్కడ పరిష్కరించుకునే ఎమికబుల్ సొల్యూషన్ వైపు కాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి కలుస్తారట విశ్వప్రసాద్ లాంటి వాళ్ళు. అప్పుడు ఏం చేయాలి పవన్ కళ్యాణ్? ఇప్పుడు ఆయన ఏమీ సినిమాటోగ్రఫీ మంత్రి కాదు. ఆంధ్రాలో ఇప్పుడు వాళ్ళు ఏం బిగిన్ చేస్తారు వెంటనే అక్కడ ఎక్కువగా ఈ వర్క్లో ఉన్నటువంటి వాళ్ళు 100కి 60-70 మంది తెలంగాణ వాళ్ళు ఉంటారు. ఏది ఫీల్డ్ వర్క్లో ఉన్నటువంటి వాళ్ళు. నిర్మాతలు, హీరోలు వీళ్ళందరూ ఆంధ్ర వాళ్ళు ఉండొచ్చును కానీ ఆ ఫీల్డ్ వర్క్లో ఎక్కువగా 70-80% మంది స్థానికులే ఉన్నారు. తెలంగాణ వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు ఒక ఫీలింగ్, వాళ్ళు ఆల్రెడీ ఇదిగో మమ్మల్ని విభజించి పాలిస్తారా అన్నటువంటి స్టేట్మెంట్లు బిగిన్ చేసేశారు. ఇప్పుడు అక్కడ సినిమాటోగ్రఫీ మంత్రిని కూడా గొలవాలి కదా! ఇప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రిని కలవాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి ఆ శాఖకి సంబంధం లేదు. లేదా కందులు దుర్గేష్ని కలవాలి. ఎప్పుడైతే ఈ పాయింట్ వస్తుందో వెంటనే రచ్చ బిగిన్ అవుతుంది. అనవసరంగా వివాదాల్లోకి లాగుతున్నారు పవన్ కళ్యాణ్. ఆయన పరిష్కరించే సమస్య కాదు ఇది. అది సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఆయన చిరంజీవి గారు పరిష్కరిస్తే బాగుంటుంది. ఈయన కెరీర్కి సంబంధించినటువంటి కీ టైంలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి సక్సెస్ అయిపోయి తన పని తను చేసుకున్న రాజకీయ పరంగా పక్కన మంత్రిగా తన పనులే తను చేసుకుంటున్నటువంటి సందర్భంలో హీరోగా తన సినిమాల షూటింగులు అనవసరంగా కెలుకుతున్నారనమాట.